వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. 35వ పాలవర్గ సమావేశం హనుమాన్ జంక్షన్లో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ చేయడం జరిగింది. విజయ మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో కాజు కట్లెట్, క్రీమ్ బన్స్, బన్ మస్క్ను సర్వసభ్య సమావేశంలో సంఘ అధ్యక్షుల సమక్షంలో నూతన ఉత్పత్తులు చైర్మన్ చలసాని ఆంజనేయులు పాడి రైతుల ఆధ్వర్యంలో నూతన ఉత్పత్తులు ఓపెనింగ్ చేశారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలియపరిచారు. డ్వాక్రా ఆహార ఉత్పత్తులను కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా మార్కెటింగ్ చేసి డ్వాక్రా మహిళలకు అభివృద్ధికి కృష్ణా మిల్క్ యూనియన్ కృషి చేస్తుందని తెలియపరిచారు. పాడి రైతు మరణించిన ఎడల ఆ పాడి రైతు కుటుంబానికి ఆర్థిక చేయూత కృష్ణా మిల్క్ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. పాడి రైతు కుటుంబంలో వివాహ శుభకార్యమునకు 20,000 ఆర్థిక చేయూత కల్పిస్తుందని తెలియపరిచారు. పాడి రైతుల అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తు మరియు ప్రణాళికలో కార్యాచరణ ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికలో గేదెల నమూనా నిర్వహణ ద్వారా పని మరియు వ్యయముల భారం తగ్గించడం, రైతులకు ఆదాయం పెంపొందించడం, నెట్రా గ్రామ 22 మంది రైతులకు 22 గేదెలను కొనుగోలు చేసి చంద్రన్న సామూహిక గోకులంను అధునాతనంగా ఏర్పాటు చేసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18.50 కోట్ల వార్షిక టర్నోవర్ లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ చేస్తుంది అని అన్నారు. 35వ పాలకవర్గ సమావేశంలో కృష్ణా జిల్లా రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ ఉద్యోగస్తులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. మా పాలకవర్గం కానీ అధికారులు కానీ చాలా సమన్వయంతో ప్రతి పైసలు పాడి రైతులకు సమాధానం చెప్పాలంటే 180 కోట్లైన 140 ఇవాళ పూర్తిగా దాన్ని కూడా ఇవాళ 0 పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా బ్యాంకులు మాకు లోన్లు ఇవ్వడానికి ముందుకు కానీ వీఆర్ కంఫర్ట్ ఎఫెక్ట్ కనుక ఫ్యాక్టరీ చేస్తే ముందు ఉండకపోతే అత్యంత ప్రమాదం జరుగుతుంది. 2 నెలలు పట్టింది. 48 రోజులకి ఆ ఫ్యాక్టరీ మళ్ళీ రీప్రాసెసింగ్ ఉంది. 48 రోజులకి అది కనుక ముందు ఉండకపోతే బయట వచ్చి ఆక్యుపై చేసేవారు. జిల్లాలో కనుక మా ప్లేస్ ఆక్యుపై చేస్తే వీఆర్ నో మోర్. వాళ్ళ వ్యాపారంలో చాలా పోటీలు ఉన్నాయి ఇప్పుడు కూడా. బయట వచ్చి ఇక్కడ చాలా బట్ క్వాలిటీ 6 దశాబ్దాలు నమ్మకం కాబట్టి వినియోగదారు క్వాలిటీ అండ్ ప్లస్ కంపెనీ రైతు వినియోగదారులు తీసుకునేదాంట్లో మేము 83% ఉపరాష్ట్రపతి గారు కూడా మెచ్చుకున్నాం. బాగా చేస్తున్నాం. ఎన్డీడీబీలో ఓవరాల్గా సమావేశం పెడితే దాంట్లో కృష్ణా మిల్క్ చేస్తున్నటువంటి పథకాలను ప్రొజెక్ట్ చేసి కృష్ణా మిల్క్ బాగా చేస్తుందని చెప్పారు. అక్కడ టెస్ట్ అనేది మేము 150 రూపాయలు 100 రూపాయలు యూనియన్ నుంచి బీదోడు అయితే రూపాయలు అయితే వ్యాపారానికి ఇబ్బంది పడుతుందని దానికి కూడా ద్వారా దానికి బీదోళ్ళకి 100 రూపాయలు యూనియన్ కూడా ఇస్తారు. రైతుకి 50 రూపాయలు 50 రూపాయలు ఇస్తే దాంట్లో 100 రూపాయలు యూనియన్ పడుతుంది. ఈ సంవత్సరాలు కూడా చేయడానికి కూడా మేము అంటే మీకు 6 సంవత్సరాలు నేను ఎక్కడ చూస్తే ఇవాళ 6 కోట్ల లీటర్లు ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ ఇవాళ సొంత ప్రొక్యూర్మెంట్ 10.5 కోట్లు పెరుగుతుంది. అంటే ప్రకాశం జిల్లాలో అయినా, పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా, చిత్తూరు జిల్లాలో అయినా ఎంపీఎల్ పెట్టి ఆ గ్రామాల్లో పాడి రైతుల దగ్గర బోనస్ కానీ రేటు కానీ వాళ్ళకి పంపిస్తా డైరెక్ట్గా. ఈ జిల్లాలో మీకు 10.5 కోట్ల లీటర్లు కూడా డైరెక్ట్ పాలన మిగతా జిల్లాలో ఈ జిల్లాలో